డెసిబుల్ కూడా రాలేదు. కానీ ఇదే ఐపీఎల్ స్టేడియంలో విరాట్ కోహ్లీ, ధోని బ్యాటింగ్ కు వచ్చినప్పుడు క్రౌడ్ సౌండ్ 120 డెసిబుల్ నుంచి 130 డెసిబుల్ వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అనుకుంటారు కదా 130కి 70కి డిఫరెన్స్ జస్ట్ 60 దా అని. కానీ అది కాదు. 130 డెసిబుల్ సౌండ్ 70 డెసిబుల్ సౌండ్ కన్నా రఫ్లీ 10 lakh టైమ్స్ ఎక్కువ ఇంటెన్స్. యాక్చువల్లీ ఈ మిస్టరీ వెనక మనం స్కూల్లో చదివిన ఒక మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఉంది. అదే లాగరిథం. సౌండ్ అంటే ఏంటి? అది ఎయిర్ లో ట్రావెల్ అయ్యే టైనీ ప్రెషర్ వేవ్స్. స్పీకర్ వైబ్రేట్ అయితే పక్కనున్న ఎయిర్ మాలిక్యూల్స్ ని పుష్ అండ్ పుల్ చేస్తుంది. ఈ పుష్ పుల్ వల్ల ప్రెషర్ చేంజ్ క్రియేట్ అవుతుంది. నార్మల్లీ ఎయిర్ ప్రెషర్ స్టేబుల్ గా ఉంటుంది. కానీ సౌండ్ వచ్చినప్పుడు కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ మూమెంట్ డిక్రీజ్ అవుతుంది. ఈ వైబ్రేషన్ వేవ్ లాగా ట్రావెల్ అవుతుంది. దాన్ని మన ఇయర్స్ సౌండ్ గా డిటెక్ట్ చేస్తాయి. ఈ ప్రెషర్ చేంజ్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిటే పాస్కల్. మన హ్యూమన్ ఇయర్స్ చాలా సెన్సిటివ్. మనం వినగలే వీకెస్ట్ సౌండ్ ప్రెషర్ 0.00002 పాస్కల్. కానీ ఐపీఎల్ స్టేడియంలో మొత్తం క్రౌడ్ అరిస్తే 100 పాస్కల్ వరకు వెళ్ళొచ్చు. ఈ రెండు వాల్యూస్ ని ఒక గ్రాఫ్ లో ప్లాట్ చేస్తే 0.00002 కనిపించదు. కానీ 100 గ్రాఫ్ మొత్తం ఆక్యుపై చేసుకుంటుంది. బేసికలీ ఒక వాల్యూ ఇంకో వాల్యూ కన్నా మిలియన్స్ ఆఫ్ టైమ్స్ బిగ్గర్. అందుకే ఈ నార్మల్ స్కేల్ లో వర్క్ చేయడం కష్టం. ఇప్పుడు నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను, ఈజీగా అర్థం చేసుకుందాము. ఇప్పుడు ఈ 3 నంబర్ ని మీరు గ్రాఫ్ లో ప్లాట్ చేయాలి. 10, 1000, 10 crore. ఈజీగా కనిపిస్తుంది కదా? ఇప్పుడు నార్మల్ గ్రాఫ్ యూజ్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. 10 ఇక్కడ పెట్టచ్చు, 1000 కొంచెం దగ్గర పెట్టచ్చు. కానీ 10 crore కి మనకి ఎక్స్ట్రా కిలోమీటర్ పేపర్ కావాలి. అండ్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి జాన్ నేపియర్ లాగరిథం అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మరి లాగరిథం అంటే ఏంటి? అడిషన్ కి రివర్స్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్, which means 4 plus 6 is equal to 10, 10 minus 6 is equal to 4. అదేలాగా మల్టిప్లికేషన్ కి రివర్స్ ఆపరేషన్ డివిజన్, 4 into 2 is 8 and 8 divided by 2 is 4. అలాగే పవర్స్ కి కూడా ఒక రివర్స్ ఆపరేషన్ ఉంటుంది. అదే లాగరిథం. ఎగ్జాంపుల్ 10 to the power of 2 is 100, 10 to the power of 3 is 1000. ఇప్పుడు నేను మీకు 1000 ఇచ్చి 10 కి ఏ పవర్ ఇస్తే 1000 వస్తుంది అని అడిగితే మీరు 3 అని చెప్తారు. అదే లాగ్. లాగ్ 1000 is 3. క్యాల్కులేటర్ లో చూడండి. లాగ్ 10,000 is 4, లాగ్ 1 lakh is 5. ఇప్పుడు మనం మళ్ళీ మన గ్రాఫ్ ప్రాబ్లం కి వెళ్దాం. 10, 1000, 10 crore. వీటన్నిటికి లాగ్ బేస్ 10 అని తీసుకుందాం. ఇప్పుడు log 10 to the base of 10 is 1, log 1000 to the base of 10 is 3, log 10 crore to the base of 10 is 8. చూసారా ఎంతెంత పెద్ద నంబర్స్ చిన్న నంబర్స్ గా అయ్యాయి. సో therefore 10 becomes 1, 1000 becomes 3, 10 crore becomes 8. సో ఈ 138 ని ఈజీగా గ్రాఫ్ లో ప్లాట్ చేయొచ్చు. అండ్ దాట్స్ ద సూపర్ పవర్ ఆఫ్ లాగరిథం. యూనివర్స్ లో వాల్యూస్ 1 నుంచి బిలియన్స్ వరకు వేరీ అవుతాయి. కానీ లాగరిథం యూజ్ చేస్తే ఆ మాసివ్ రేంజ్ ని కంప్రెస్ చేయొచ్చు, ఒక గెలాక్సీని నోట్బుక్ లో ఫిట్ చేసినట్టు. ఈ కాన్సెప్ట్స్ ని డెసిబుల్ లో కూడా యూజ్ చేస్తున్నారు. సౌండ్ ప్రెషర్ ని లాగరిథం తో కంప్రెస్ చేసి రిప్రజెంట్ చేసే నంబర్ డెసిబుల్. అందుకే జైంట్ పాస్కల్ వాల్యూస్ కి బదులు ఈ డెసిబుల్స్ ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కి వద్దాం. 70 డెసిబుల్ నుండి 130 డెసిబుల్ వరకు డిఫరెన్స్ 60 డెసిబుల్ లాగా కనిపిస్తుంది. కానీ డెసిబుల్ స్కేల్ నార్మల్ స్కేల్ కాదు, ఇది లాగరిథం స్కేల్. ప్రతి 10 డెసిబుల్ ఇంక్రీజ్ కి సౌండ్ ఇంటెన్సిటీ 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. 70 నుంచి 130 వరకు 6 స్టెప్స్ ఉంటాయి, which means 10 into 10 into 10 into 10 into 10 into 10, which is equal to 10 lakh times. కాబట్టి 130 డెసిబుల్ సౌండ్ 70 డెసిబుల్ సౌండ్ కన్నా రఫ్లీ 10 lakh times మోర్ ఇంటెన్స్. అందుకే ఈ స్టేడియం క్రౌడ్ సౌండ్ అని ఎక్స్ప్లోజన్ లా ఫీల్ అవుతుంది. డెసిబుల్ యూజ్ చేయడం వల్ల హ్యూజ్ వాల్యూస్ ని ఈజీగా గ్రాఫ్ లో ప్లాట్ చేయొచ్చు. ఈ లాగరిథమిక్ థింకింగ్ ఐపీఎల్ కి మాత్రం కాదు, ఎర్త్ క్వేక్స్ ని మెజర్ చేయడం కూడా యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2001 బూజ్ ఎర్త్ క్వేక్ లో మాగ్నిట్యూడ్ 7.7, 1999 షమోలి ఎర్త్ క్వేక్ లో మాగ్నిట్యూడ్ 6.8. డిఫరెన్స్ చూస్తే జస్ట్ 0.9 లా ఉంటుంది. కానీ షేకింగ్ ఎనర్జీ ఆల్మోస్ట్ 8 టైమ్స్ ఎక్కువ. pH స్కేల్ లో కూడా లాగ్స్ ని యూజ్ చేస్తారు. లెమన్ జ్యూస్ తోన pH వాల్యూ 2, వాటర్ తోన pH వాల్యూ 7. డిఫరెన్స్ జస్ట్ 5 యూనిట్స్. కానీ లెమన్ జ్యూస్ వాటర్ కన్నా రఫ్లీ 1 lakh టైమ్స్ మోర్ అసిడిక్. సో సైన్స్ లో చాలా ప్లేసెస్ లో ఈ లాగరిథమ్స్ ని యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం ఐపీఎల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 6 కొట్టినప్పుడు ఆడియన్స్ ఎరప్ట్ అయినప్పుడు అది జస్ట్ సౌండ్ కాదు, అది లాగరిథమిక్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ ఎనర్జీ.